అస్సలాముఅలైకుం. ఈరోజు మనం ఒక షాకింగ్ మరియు హృదయాన్ని కలిచివేసే సంఘటన గురించి మాట్లాడబోతున్నాం. ఒక వివాహ స్థలంలో ఆనందోత్సవం మధ్యలో ఎవరూ ఊహించని ఒక దురంతం జరిగింది. ఈ వీడియోను చూస్తే మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి, మనసు ఒకసారి ఆలోచనలో పడుతుంది. ఇండోనేషియా నుండి వచ్చిన ఒక వీడియోను ఈరోజు మనం చూడబోతున్నాం. ఒక వివాహ స్థలం, సంతోషకరమైన క్షణాలు, ఇల్లు పూర్తిగా అలంకరించబడింది. అందరూ ఉత్సవ హడావిడిలో ఉన్నారు. ప్రతి దేశానికి వారి స్వంత సంప్రదాయాలు ఉంటాయి కదా. అలాంటి ఒక సంప్రదాయం జరుగుతున్నప్పుడు వధువు మరియు వరుడు కలిసి కూర్చుని ఉన్నారు. కాని అకస్మాత్తుగా వధువు ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆమె స్పృహ కోల్పోతుంది. ఆమె శరీరం జీవం లేకుండా బరువెక్కుతుంది. వరుడు ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు, కాని అతను ఏమీ చేయలేకపోతాడు. వధువు అక్కడే మరణిస్తుంది. వరుడు ఆమెను పట్టుకుని నేలపై కుప్పకూలిపోతాడు. అక్కడ ఉన్నవారు పరిగెత్తుకుంటూ వచ్చి గుండెలు కలిపి గుమిగూడతారు. కాని ఎవరికీ ఏమీ నమ్మబుద్ధి కాదు. ఆనందోత్సవంగా ఉన్న ఈరోజు ఒక్క క్షణంలో దుఃఖకరమైన క్షణంగా మారిపోతుంది. స్నేహితులారా, ఈ ప్రపంచం ఒక పాఠశాల. అల్లాహ్ ఈ ప్రపంచంలోని ప్రతి విషయంలో మనకు పాఠాలను ఉంచాడు. బుద్ధిమంతులు ఈ ప్రపంచం యొక్క క్షణికతను చూసి పాఠాన్ని గ్రహిస్తారు. ఈ వీడియోలో మీరు చూశారు, ఒక క్షణంలో ఒక వధువు ఈ ప్రపంచాన్ని విడిచివెళ్ళిపోయింది. మరణం ఒక్క క్షణం కూడా వేచి ఉండలేదు. అందుకే స్నేహితులారా, మరణానికి ముందే మనం అంతిమ రోజు కోసం సిద్ధపడటం ప్రారంభించాలి. అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను పాటించాలి. అప్పుడు మాత్రమే మనం ఈ లోకంలో మరియు పరలోకంలో విజయాన్ని పొందగలం. ఒక ముఖ్యమైన హదీసును మీకు చెబుతాను. హజరత్ అబూ మూసా రజియల్లాహు అన్హు వర్ణించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహ్ను కలవడానికి ఇష్టపడే వ్యక్తిని అల్లాహ్ కలవడానికి ఇష్టపడతాడు. అల్లాహ్ను కలవడానికి ఇష్టపడని వ్యక్తిని అల్లాహ్ కలవడానికి ఇష్టపడడు. ఈ వీడియో ఎప్పటిది అనేది స్పష్టంగా తెలియదు, కాని ఇందులో మనకొక పెద్ద పాఠం ఉంది. అల్లాహ్ మనందరికీ ఈ పాఠాన్ని గ్రహించడానికి మరియు దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయాలి. ఆమీన్. హాయ్.